నేను తండ్రి ఏకమై ఉన్నాము అనే విషయాన్ని మనం గడిచిన 2 దినాలుగా నేర్చుకుంటున్నాం. నేను తండ్రి ఏకమై ఉన్నాము అనంటే దేవుని ప్రణాళికను, మానవులు రక్షణ పొందాలి అనే దేవుని ప్రణాళికను కుమారుడు నెరవేర్చడంలో లేదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో తండ్రితో కుమారుడు ఏకమై మానవ రక్షణ కొరకు తన ప్రాణం పెట్టారు అనే విషయాన్ని మనం గడిచిన దినాన నేర్చుకున్నాం. ఈరోజు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకై కుమారుడు తండ్రితో ఏకమై తండ్రి రూపొందించిన, తండ్రి రచించిన క్రియలన్నిటినీ, ఏమేమి క్రియలు చేయాలని దేవుడు తన ప్రణాళికలో ముందుగా నిర్ణయించారో వాటన్నిటినీ కుమారుడు చేశారనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. క్రియలు చేయట్లో తండ్రితో కుమారుడు ఏకమై ఉండడం అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. గాడ్స్ ప్లాన్ పుట్ ఇన్ టు యాక్షన్ బై జీసస్. దేవుని ప్రణాళిక యేసుక్రీస్తు వారి చేత నెరవేర్చబడింది, లేదా దేవుని ప్రణాళిక యేసుక్రీస్తు వారి చేత క్రియారూపం దాల్చింది అనేది మనం చూస్తాం. పాత నిబంధన ప్రతినిధులైన దూతలు, పాత నిబంధన దేవుని ప్రతినిధులైన న్యాయాధిపతులు, రాజులు దేవుని ఆత్మశక్తి చేత ప్రేరేపింపబడిన వారై దేవుని పక్షంగా ఏ విధంగా కార్యక్రమాలు చేశారో అదేవిధంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఆత్మశక్తి చేత ప్రేరేపింపబడిన వారై దేవుని పక్షంగా కార్యక్రమాలు చేశారు. ఈ విషయాన్ని తండ్రి యొద్ద నుండి శక్తి పొంది క్రియలు చేయడం అనేది మనం చూస్తాం. మానవులను రక్షించడం కొరకు దేవుని యొక్క ప్రణాళికను అనుసరించి దేవుడు ఏవేవి జరగాలని ముందుగా నిర్ణయించారో వాటన్నిటినీ చేయడం కొరకు కుమారుడు తండ్రి చేత అధికారము, తండ్రి చేత ఆత్మ, తండ్రి యొక్క శక్తి పొందిన వారై సమస్త కార్యక్రమాలను చేశారు. అపోస్తులుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 27వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నారు. ఏమి జరగాలి, ఏమేమి కుమారుడు చేయాలి అనే వాటినన్నిటినీ కూడా తండ్రి ముందుగానే ఆయన నిర్ణయించారు. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. దేవుడు, తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని ముందుగానే డిసైడ్ చేశారు, నిర్ణయించేశారు. వాటన్నిటినీ చేయడానికి తన కుమారుణ్ణి దేవుడు అభిషేకించారు. కాబట్టి తండ్రి ఏ క్రియలైతే చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆ క్రియలను చేయడంలో కుమారుడు తండ్రితో ఏకమై ఉన్నారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 20వ వచనం నుండి మనం చూస్తుంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. యేసుప్రభు వారు బోధలు చేస్తుంటే అనేకులు ఆయన బోధల మీద నుండి ప్రజల యొక్క, విశ్వాసుల యొక్క మనసును తొలగించాలనే ఆలోచనతో యేసుప్రభు వారిని దయ్యం పట్టినవాడు లేదా వెర్రివాడు అని వారు ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. మరికొందరు ఏమంటున్నారనంటే ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డి వారి కన్నులు తెరవగలదా అనిరి. అప్పుడు యేసుప్రభు వారు వారికి సమాధానంగా 30వ వచనంలో చెప్తున్నారు, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము. ఆయన మాటలు కానీ ఆయన చేస్తున్న క్రియలు కానీ దయ్యము పట్టిన వాడు చేసే క్రియల్లా లేవు. ఎందుకంటే మానవులకు ఆయన ఎన్నో మేలులు చేస్తున్నారు, మంచి క్రియలు చేస్తున్నాను అని 32వ వచనంలో చెప్తున్నారు. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేతపట్టుకొనగా, యూదులు ఏం చేస్తున్నారంటే ఆయన కొట్టాలి, ఆయన చంపేయాలి అని రాళ్ళు చేతపట్టుకున్నారు. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, 32వ వచనం 10వ అధ్యాయం, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. యేసుప్రభు వారు అంటున్నారు,
తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. యేసుప్రభువారు ఏం చూపించారు అంటే తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు. తండ్రి ఏమి జరగాలని ఏమేమి ముందుగా ఆయన సంకల్పించారో, ముందుగా నిర్ణయించారో వాటన్నిటినీ చేయడానికి, ఆ మంచి క్రియలన్నిటినీ చేయడానికి కుమారునికి శక్తినిచ్చి ఆయన నడిపిస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు యూదులంటే ఆయన చేసే మంచి క్రియలను బట్టి ప్రజలు నమ్మి వారి యొక్క మతానికి దూరం అయిపోతున్నారు అనే బాధతో, అసూయతో యేసుప్రభు వారిని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. సమస్తము దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా, తను రచించిన స్క్రిప్ట్ ప్రకారంగా, తను రూపకల్పన అయిన ప్రణాళిక నిర్ణయాలను అనుసరించి కుమారుడు సమస్తము జరిగిస్తున్నారనే విషయం వారు గుర్తించక ప్రజలు ఆయనను నమ్ముతున్నప్పుడు వారు అసూయతో తమ చేతుల్లో నుంచి అధికారము, వారి యొక్క ప్రభావం ఎక్కడ కోల్పోతారనే భయంతో యేసుప్రభు వారి మీద ఆరోపణ చేసి ఆయనను అడ్డు తొలగించుకోవాలి, రాళ్లతో కొట్టి చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు గుర్తిస్తున్నారు ఈ విషయాల్ని. అందుకనే మరికొందరు ఏమంటున్నారు అని అంటే, మరికొందరు ఇవి దయ్యం పట్టిన వారి మాటలు కావు, వారిలో కొంత వ్యత్యాసం, వాస్తవాన్ని గ్రహించే స్వభావం అక్కడున్న కొందరిలో ఉంది. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇటువంటి మాటలే మనకు అక్కడ కనిపిస్తాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం గలదు, నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే అన్నారు. నెరవేర్చుటకై తండ్రి కుమారునికి క్రియలు ఇచ్చారట. ఇవి నెరవేర్చు, ఈ క్రియలు నెరవేర్చు, నా ప్లాన్ ప్రకారంగా, నా నిర్ణయం ప్రకారంగా ఈ క్రియలు, ఈ పనులు చెయ్యి, ఈ మంచి పనులు చెయ్యని దేవుడు ఆయనకు టార్గెట్ ఇచ్చారట. దేవుడిచ్చిన టార్గెట్ను అనుసరించి, దేవుడు చేయమన్న క్రియలను అనుసరించి కుమారుడు సమస్త కార్యక్రమాలను నెరవేరుస్తున్నారు. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చిన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపారు, నేను తండ్రి ప్రతినిధిగా భూమి మీద సమస్త కార్యక్రమాలు చేస్తున్నాను అని కుమారుడు చెప్తున్నారు. కానీ వీరేమంటున్నారు అనంటే, వీడు దయ్యం పట్టినవాడు, దేవునివాడు కాదు అనేది వారి యొక్క ఆరోపణ. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు శిష్యులకు ఆయన ఏం చెప్తున్నారు అనంటే, ఆయన వెళ్ళిపోయే ముందు మాట్లాడుతున్న మాటలు ఇవి. 14వ అధ్యాయం 10వ వచనం, శిష్యుల మనసుల్లో ఆయన ఎవరు అనే విషయాన్ని గట్టిగా ముద్రించడం కొరకు ఆయన చెబుతున్న మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు మనం చదువుతుంటే, తండ్రి యందు నేనును, నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేను చేసే క్రియలు తండ్రి క్రియలు, తన క్రియలు. నాయందు తన ఆత్మ నుంచి నేను చేయాల్సిన నా టార్గెట్ని నాయందు ఉంచి తండ్రి నాకు శక్తినిచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ క్రియలు చేయడంలో నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను తండ్రితో ఏకీభవించి తండ్రి ఆత్మను బట్టి, తండ్రి నాకు అనుగ్రహించిన శక్తిని బట్టి, ఆయన చేసిన నిర్ణయాలను బట్టి, ఆయన ప్రణాళికను బట్టి నేను ఏకీభవించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. యేసుప్రభు వారు ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా ఆయన ఎక్కడ ఫంక్షన్ అవ్వట్లేదు. స్వతంత్రంగా ఆయన చేస్తున్న క్రియలు కావు, తండ్రి చేయమంటే చేస్తున్న క్రియలు. అయితే యూదులు ఏం చేస్తున్నారంటే, ఈ క్రియలు చూసి ఆయనకు ఘనత వస్తుందని, ఆయన దేవుడు పంపిన మెషియా అని ప్రజలు గుర్తిస్తుండగా యూదులు ఆయన మీద పగబట్టారు. 10వ అధ్యాయం యోహాను సువార్త 31-32 వచనాలు ఇదే విషయాన్ని మనం చూస్తాం. యూదులు పగబట్టారనమాట. అంటే జూయిష్ హాస్టిలిటీ, చంపాలనే కసి వారిలో పెరిగిపోయింది. మంచి క్రియలు, మంచి కార్యాలు చేస్తున్నప్పుడు చంపాలి అనే కసి వారిలో పెరిగి
ఆయనను రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే లేవియాకాండం 24వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నప్పుడు ఒక వ్యక్తిని చంపాలి లేదా రాళ్ళు పెట్టి కొట్టాలి అంటే న్యాయమైన విచారణ, న్యాయమైన ఆరోపణ ఉంటేనే శిక్ష విధించగలుగుతారు. లేవియాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. పెద్దల ముందు, అందరి ముందు ఆ విషయాన్ని, ఆ ఆరోపణను రుజువు చేసి, ఆ రుజువు చేసిన తర్వాత ఆయన రాళ్ళతో కొట్టి చంపాల్సిన అవసరం ఉంది. కానీ వారేం చేస్తున్నారంటే ఏ విధమైన రుజువులు, ఏ విధమైన ఆరోపణ, న్యాయబద్ధమైన ఆరోపణలు లేకుండానే పగబట్టి చంపాలనే కసితో వారు యేసుప్రభు వారిని చంపే ప్రయత్నం చేస్తున్నారు. మంచి క్రియలు, ప్రజలకు మంచి చేస్తున్న దేవుని కుమారుడును వారు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి ఆయన ద్వారా జరిగిస్తున్న క్రియలు, తన క్రియలు తండ్రి తన కుమారుని ద్వారా జరిగించుకుంటున్నారు అనే విషయం వారు గుర్తించలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్న బోధ, యేసుక్రీస్తు వారు చెబుతున్న సత్యం, యేసుక్రీస్తు వారు చేస్తున్న క్రియలు ఇవన్నీ తండ్రి చిత్తానుసారంగా, తండ్రి నిర్ణయాన్ని బట్టి జరిగిస్తున్నాడనే విషయం వారు గుర్తించలేకపోతున్నారు. వారు మంచి క్రియలు చేయలేరు. మంచి క్రియలు చేస్తున్న యేసు ప్రభువారిని వారు సహించుకోలేకపోతున్నారు. యేసు అద్భుతములు చేశారని వారికి తెలుసు. ఆ అద్భుతాలను ఎవరో తిరస్కరించలేరు, ఎవరో కాదనలేరు. అందరి ముందు జరుగుతున్నవి, అవన్నీ వాస్తవాలు, చాటున జరిగిన కార్యాలు కాదు. తండ్రి చిత్తానికి ఆయన ఏకీభవించి, తండ్రి చిత్తానికి లోబడి ఆయన సమస్త కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలోనూ ఇంకా అనేకమైన సందర్భాల్లో చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, వాడు గురుడ్డువాడైండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందువాని తల్లిదండ్రులను పిలిపించారు. గురుడ్డువాడు చూపు పొందాడు, కానీ వీరు నమ్మట్లేదు. ఇది చాటున జరిగిన కార్యం కాదు, ఇది కప్పిపుచ్చే కార్యం కూడా కాదు. కాబట్టి యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం, 14, 16 వచనాలు ఈ సువార్త అంతట్లో మనం చూస్తుంటే యేసుప్రభు వారి మీద కేవలం అసూయతో, పగతో చంపాలనే ప్రయత్నం యూదులు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చివరికి ఆ యూదులే గెలిచారు. యోహాను సువార్త చివరిలో సమస్య ఎక్కడ ప్రారంభమైందంటే గ్రుడ్డువాని కన్నులు తెరవడం వలన సమస్య ప్రారంభమైంది. గ్రుడ్డువాని కన్నులు తెరవడంలోనూ, మందను కాపాడడంలోనూ, తన ప్రాణం పెట్టడంలోనూ తండ్రికి ఆయనకి ఉన్న ఆ రిలేషన్, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న సంపూర్ణమైన దేవునికి విధేయుడైన కుమారుడిగా ఆయన ఏకీభవించి చేస్తున్న కార్యక్రమాల విషయంలో వారు అసూయపడుతున్నారు. కాబట్టి గ్రుడ్డివాడిని స్వస్థత చేయటంలో వారి యొక్క ఆరోపణకు సమాధానంగా యేసుక్రీస్తు చెబుతున్నారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని. నేరం ఆరోపించిన వారు యేసు దయ్యం పట్టినవాడు లేదా దయ్యంతో ఏకీభవించి దయ్యంతో ఏకమై ఈ కార్యక్రమాలు చేస్తున్నాడనే ఆరోపణ చేస్తుంటే యేసుక్రీస్తు వారికి సమాధానంగా నేను దేవునితో ఏకమై దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని క్రియలు, దేవుడు నాకు ఇచ్చిన క్రియలు నేను చేస్తున్నాను అని చెప్తున్నారు. నేను చేసే ప్రతి క్రియ దేవునితో ఏకమై, దేవుని ఆమోదంతో, దేవుని చిత్తానుసారంగా, దేవుని సహాయంతో నేను చేస్తున్నాను. దేవుని తోడు నాకుంది కాబట్టి నేను ఈ క్రియలు చేయగలుగుతున్నాను అని తండ్రితో ఆయనకున్న ఏకత్వాన్ని ఆయన చెబుతుంటే వారంటున్నారు, నువ్వు కాదు, నువ్వు సొంతంగా నీ ఘనత కొరకు చేస్తున్నావని వారు అంటున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు మనం చదువుతున్నప్పుడు, అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డువాడును మోగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపు గలవాడును ఆయను. దయ్యం పట్టిన గ్రుడ్డువాడు మోగవాడైన వారిని యేసుప్రభు వారు స్వస్థపరిచారు. అది మంచి కార్యం. అందుకు ప్రజలందరూ విస్మయమైంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. దావీదు కుమారుడు ఈ కార్యక్రమాలు చేస్తారని దేవుడు ముందుగానే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో తెలియజేశారు. అయితే పరిసయ్యుల యొక్క స్పందన ఏంటో మనం చూసినట్లయితే 24వ వచనంలో పరిసయ్యులు ఆ మాట విని
వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. వారి ఆరోపణ ఏంటంటే దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు, అంటే దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు యేసుప్రభువుకు తోడుగా ఉండి ఏకీభవించి ఈయన దయ్యముల కార్యాలు చేస్తున్నాడనే ఆరోపణ వారిదైతే ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా, ఈయన మా మెస్సియా అని వారు గుర్తిస్తున్నారు. అప్పుడు అసూయతో వారు యేసుప్రభు వారిని చంపాలని మరెక్కువగా కసి పెంచుకున్నట్లు, అసూయ పడుతూ ఆయన చంపాలని ఆలోచన చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. కాబట్టి వారికి సమాధానంగా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే, నేను తండ్రి ఏకమై ఉన్నాం, ఈ క్రియలు చేయడంలో ఏకమై ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం మరొకసారి మనం చదివినట్లయితే, యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, అనేకమైన మంచి క్రియలు మీకు చూపించాను, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. ఆ ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోయారు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం క్రిందకు మనం చదువుతున్నట్లయితే, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపిన వానితో అన్నారు. తండ్రి ప్రతిష్ఠ చేయడం వలన, ఆయన నన్ను అభిషేకించడం వలన, తన చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఎన్నుకోవడం వలన, నాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాలు చేయడం కారణంగా నేను తండ్రితో ఏకమై ఆయన ఆమోదంతో ఈ క్రియలు చేస్తున్నాను అని చెప్తున్నారు. బైబిల్ ఎలా చదవాలి కానీ ఏకమై ఉన్నామంటే తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అనే కథలు చెప్పకూడదు. తండ్రి వేరుగా ఉన్నారు, కుమారుడు వేరుగా ఉన్నారు. ప్రణాళికను రూపొందించిన తండ్రి వేరుగా ఉన్నారు, ప్రణాళికను నెరవేరుస్తున్న కుమారుడు వేరుగా ఉన్నారు. తండ్రి అద్వితీయ సర్వాధిపతిగా అధికారం కలిగిన వారై తన కుమారునికి శక్తినిచ్చి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. తండ్రి అభిషేకించే స్థాయిలో హెచ్చైన స్థితిలో ఉంటే కుమారుడు అభిషేకం పొందినవాడై తండ్రి క్రియలు చేస్తున్నారు. ఈ విధంగా గ్రంథం చదవాలి. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం మనం చదువుతున్నప్పుడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నారు. నా తండ్రి గొప్పవాడు, నా చేత ఈ క్రియలు చేస్తున్న నా తండ్రి గొప్పవాడు, నాకు శక్తినిచ్చి మంచి క్రియలు నా చేత జరిగిస్తున్న నా తండ్రి గొప్పవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను, నాకు ఆజ్ఞాపించే నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నారు. సమానంగా ఎప్పుడు కుమారుడు తండ్రితో ఎంచుకోలేదు. తండ్రి ఎన్నడూ అందరికీ పైగా ఉన్నవాడు. ఏకమై ఉన్నాము అని అంటే క్రియలు చేయడంలో, ఏకమై ఉన్నాము అని అంటే ప్రణాళికను ముందుకు తీసుకొని పోవడంలో, మానవ జాతి రక్షణ నిమిత్తం ఏకమై ఉన్నాము అని అంటే వేరు వ్యక్తులుగా ఉన్న దేవుని ఆమోదంతో నేను దేవుని బోధలు చేస్తున్నాను, దేవుని బోధ చేయడంలో నేను తండ్రితో ఏకమై ఉన్నాను అనే విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం క్రియలు చేయడంలో అందరికీ పైగా ఉన్న అద్వితీయుడైన సత్యదేవునితో కుమారుడు ఏకమై ఉన్నారు అనే విషయాన్ని నేర్చుకున్నాం. కాబట్టి సత్యాన్ని మనం సత్యంగా చేపట్టి దేవుని కృపను పొందాలని, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారంటే తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అనే అపోహలో నుండి, భ్రమలో నుండి బయటకు వచ్చి దేవుని కృపను సంపూర్ణంగా పొందాలని కోరుతూ శ్రద్ధగా ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. వందనాలు.